రెండు అంచులు గల ఖడ్గము, ఎటువంటి వాడి కలిగిన ఖడ్గము కంటే కూడా ఇంకా పదును. అంటే ఎటువంటి వాడి కలిగిన ఖడ్గం కంటే కూడా ఇంకా పదును. ఇప్పుడు దాదాపు అందరికీ తెలియదు, కొంతమంది దగ్గర రెండు అంచులు రెండు సైడ్ల పదును గల కత్తులు ఉంటాయి, వాటిని వేస్టబుల్ అంటారు. అవి ఉపయోగపరిచేది వేరే, అంటే హత్య కొరకే ఉపయోగపరుస్తారు. అవి ఒకవేళ పొడిచారు అనుకోనండి, అక్కడే ఉంటారు, ఇంకా అది అటు ఇటు వెళ్ళదు. చాలా మందిని కత్తులతో పొడిచినారు వింటుంటాం కదా. అది పొడిచినప్పుడు ఇక ఎక్కడ పొడిచారు, డొక్కలో పొడిచారా, గుండెల్లో పొడిచారా, పొట్టలో పొడిచారా, అది అక్కడే ఉంటుంది. ఈ కత్తి అక్కడ ఉండదు. ఈ కత్తి ఎక్కడెక్కడ ఉంటుంది చదవండి, ఎక్కడెక్కడ ఉంటుంది స్టార్టింగ్ చదవండి. ముందు ప్రాణాత్మ, కీళ్ళు, మూలుగును. చూసారా, విభజించడం అంటే తెలుసుగా. ఇప్పుడు దాన్ని విభజించేదాన్ని ఏమంటుంటారంటే కలుపు అంటారు. చూడండి, కలుపుని అంటే దాన్ని ఏం చేస్తారు, ఏదైతే రాత ఉంటుందో దాన్ని తీసేస్తూ ఉంటారు, మంచిదాన్ని శుభ్రం చేస్తూ ఉంటారు. ఈ వాక్యం ఏం చేస్తుంది, విభజించునంత మటుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను శోధిస్తూ నేను సరిచేయడానికి ఈ వాక్యం ఉంది. నేను సరిచేయడానికి ఈ వాక్యం ఉంది. ఈ వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తే నీకు మేలు, ఈ వాక్యానికి నువ్వు లోబడితే నీకు మేలు, ఈ వాక్య ప్రకారంగా నువ్వు నిర్ణయం చేసుకొని జీవిస్తే నీకు మేలు. అందుకంటే అక్కడ 119:11 నీ వాక్యము నా హృదయంలో ఉందయ్యా. ఈ వాక్యం హృదయంలోకి వెళ్ళిందనుకో, ఇంకా అక్కడ చీకటి, పాపము, చెడు, రోగము అక్కడికి వెళ్ళడానికి వీలే లేదు. అర్థమవుతుందా? వాక్యం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక దేన్నైనా అక్కడికి రానివ్వదు, అక్కడికి వెళ్ళడానికి లేదు. వాక్యం అగ్ని కదా, వాక్యము అగ్ని కదా. 65:15 చదవండి, ఏముంటుందో. 65:15 యెషయా. యెషయా 65:15 చదవండి. నేనేర్పరచుకున్న వారిని మీరు మీ పేరు శాపవచనముగా చేసిపోయారు. యెషయా 65:15 మాట ఏమవుతుందంటే 66:15 ఆలకించుడి, మహాకోపముతో ప్రతికారం చేయుటకు అగ్నిజ్వాలలతో గర్జించుటకును. ఏంటంట, గడ్డం పెట్టుకున్నాడు, గడ్డం పెట్టుకొని కనపడి తడవా, గొర్రె పిల్లలు సంకలు పెట్టుకొని దుడ్డుగా పెట్టుకొని కనపడి తడవా, రండి నా దగ్గరికి రండి, నా మాట వినండి అని చెప్పడానికి రాడి తడవా, అందరికి చేపలు రొట్టెలు పెట్టడానికి రాడి తడవా. ఆయన ఎట్టుంటాడంట, అగ్ని రూపంగా ఉన్నాడు. ఈ వాక్యానికి తగిన పేరు అగ్ని. ఎప్పుడైనా విన్నావా? ఈ వాక్యము అగ్ని. అగ్ని ఏం చేస్తుంది, కాలుస్తుంది. ఈ రోజుల్లో కొన్ని వ్యాధులను కరెంటుతో కాలుస్తారు, తెలిసిన కొన్ని వ్యాధులు ఉన్నాయి. కరెంటు షాక్ ఇస్తే ఆ వ్యాధులు సెట్ అయ్యేదానికి అవకాశం ఉన్నాయి. వాక్యం అగ్ని. ఈరోజు నువ్వు అవకాశం ఇస్తే, ఆయన మాటగా నువ్వు అంగీకరిస్తే, నీలో కొరత తక్కువ తెలుసుకోగలిగితే, ప్రభా నేను పాటలు అనగలిగితే, ఆరాధించడానికి వచ్చినా కూడా సరిలేని స్థితి ఉంటే, పిలుపు విన్నారు 5 సరిలేదు, మరి ఈరోజు ఆరాధించడానికి వచ్చిన వీరి మనలో ఎవరైనా పొదుగు ఉంటే ఇప్పుడైనా సరే, ఇప్పుడైనా ఒక అవకాశం ఉంది, దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనం చదువుకున్న మాటల ప్రకారంగా ఇప్పుడైనా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. పరిశీలన చేసుకో, పరీక్షించుకో. శారమ్మ ఏం చేస్తుంది, మిగతా పేతురు పత్రికలో మిగతా ఆయన ఆశ్రయించిన స్త్రీలందరూ ఏం చేశారు? ఆయన మాట వినడం ద్వారా వారు ఎంత మేలు పొందారు. ఆయన సన్నిధిని వారు ఏం చేశారు, ఎలాగా, ఆయన సన్నిధిలో ఎలాగా మనం చూసాం కదా. 95:7 చదవండి. ఆయన సన్నిధిలో ఎలా వారి జీవితాలు. రండి నమస్కారం చేసి సాగిలపడము. వింటున్నారా? నమస్కారం చేసి
సాగిలు కొట్టమంటే పరిపూర్ణంగా. మనకు తెలుసు కదా, మత్తయి సువార్త 22:38లో ఏమంటుందంటే పూర్ణ ఆత్మతో. మత్తయి సువార్త 22:38, 39 ఉంటాయి. పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మ, పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. వారు అది కనపడుతున్నారు. తమను తాము అలంకరించుకున్న వారు కనపడుతున్నారు. మరి ఈరోజు మనం ఎలా కనపడుతున్నాం? ఎక్కడ కనపడుతున్నాం మనం ఈరోజు? ప్రభువును ఆశ్రయించిన స్త్రీలు పరిశుద్ధుల సంఖ్యలో చేరిన వారు, పరిశుద్ధ స్త్రీలుగా వారు దేవుణ్ణి ఎలా కలిగి ఉన్నారు, ఎలా ఆరాధిస్తూ వచ్చారు, ఏ రీతిగా దేవుని స్తుతిస్తూ వచ్చారు కనిపిస్తూ ఉన్నారు. కానీ ప్రభువును ప్రియమైన వాళ్ళారా, వింటున్నారా? మనం 96లో 7వ వచనం చదివాము, గుర్తుందా? 9వ వచనం, 96, 9. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని, వింటున్నారా? పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. దేవుని ఆరాధించాలంట. వేల కొలది ఇలా విస్తారమైన తైలం కాదు, వేల కొలది పొట్టేలు కాదు, వెండి బంగారములు కాదు, గర్భఫలం కాదు. ఏం రాస్తున్నాడు? పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారము. పరిశుద్ధ అలంకారం అంటే అర్థమైందా? మందిరానికి వచ్చిపోయేది కాదు పరిశుద్ధ అలంకారం అంటే. మందిరానికి వచ్చిపోయే వాళ్ళు ఏం చెప్తారు తెలిసిన? వారు రాదగిన విధంగా వస్తారు, వచ్చి నీ ఎదురు కూర్చుంటారు, నీ మాటలు వింటారు, ఆ ప్రకారము చెయ్యరు. పోయే విధానం అది. దేవుని కలిగి ఉండాల్సినటువంటి విషయం, దేవుని కలిగి ఉండాల్సిన జీవితం ఏంది ఇక్కడ మనకు అర్థమవుతుందా? కాబట్టి పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయండి. వింటున్నారా? అర్థమైతే మాటలు వస్తున్నాయి దగ్గరికి. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చాము. పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి, యెహోవాను ఆరాధించమని రాయబడింది, దేవుని ఆరాధించమని రాయబడింది పరిశుద్ధ అలంకారంతో. ఏంటి ఆ పరిశుద్ధ అలంకారంలో? మనం వారమంతా జీవిస్తూ వచ్చాము చూడండి. నోటి మాటలు పరిశుద్ధత, అలంకారం. కంటి చూపు సౌలు చూసినట్టు చూడబాకండి. అర్థమైందా? మత్తయి సువార్త 22లో కూడా ఉంది, 5:22లో. మత్తయి సువార్త 5:22లో మరొక చూపు ఉంది. మన మిత్రుడు 119కి 37 మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయము. ఎవరు వస్తారు తిప్పేయడానికి? తిప్పేసుకో. వాక్యం చెప్తుంది. నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకున్నానని 17 కీర్తన 4వ వచనం లాస్ట్లో ఉంటుంది. నిన్ను కాపాడుకోవాలా, వేరే వాళ్ళు వచ్చి నేను ఎవరు కాపాడరు. వాక్యం వింటున్నావు కదా, ఈ వాక్యాన్ని తీసుకొని వెళ్ళు, కాపాడుకోను. నోటి పరిశుద్ధత లేదు, బాహ్య పరిశుద్ధత, చేతి పరిశుద్ధత లేదు, కంటి పరిశుద్ధత లేదు, కాలి పరిశుద్ధత లేదు. ఎలా నువ్వు పరిశుద్ధ అలంకారములు ఏటిని మాట్లాడాడు, ఏటిని కోరుతున్నాడు పరిశుద్ధ అలంకారములని మనం చదువుకుంటూ వచ్చాం కదా పేతురు పత్రికలో. మళ్ళీ ఒకసారి వెళ్దాం. పేతురు పత్రిక 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టు గుణము అక్షయ అలంకారము. అక్షయ వేరు, క్షయ వేరు. సౌండ్ రాకూడదు. అక్షయ వేరు, క్షయ వేరు. ఎందుకంటే మనం 1వ అధ్యాయం 22లోకి వచ్చినప్పుడు వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఏం చెప్తుందంటే, మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టారు. అక్షయ క్షయ అంటే నశించేది, అక్షయ అంటే శాశ్వతమైనది. కొన్నిసార్లు కొంతమంది, ఇప్పుడు చాలా మంది తెలియదు కానీ ఇంత ముందు కాలం నేను వినేవాడిని. ఎవరు నడుపులో వస్తారు చూడండి, ఇప్పుడైతే దాదాపు నేను వింటాం లేదన్నమాట. ఆ వాకిలి మన కంత దగ్గర ఉన్నప్పుడే వాళ్ళు ఏమంటారో తెలిసిన అక్షయ మగులు కాకనే వస్తారు. అక్షయం అనేది శాశ్వతమైనది, క్షయం అనేది నశించిపోయేది. వాక్యం ఏం చెబుతుందంటే ఇక్కడ మనకు 4వ వచనంలో సాధువైనట్టు, మృదువైనట్టు,
గుణమును అక్షయ అలంకారము. గుణమును అక్షయ అలంకారము. మనకు శారమ కనపడింది, మంచి అక్షయ అలంకారం గల గుణము కలిగిన విశ్వాసులకు తల్లి అయిన శారమ కనపడింది. మరి ఇక్కడ చేరిన మనం కనపడతామా? ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పరిశుద్ధ గ్రంథము ఆమె గురించి ప్రకటిస్తుంది, ఆమె మంచి క్రియలను బట్టి. మరి మన పేరు జీవ గ్రంథంలో ఉండాలంట. ఉంటుందా? ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది? ఈ మాట జాగ్రత్తగా గుర్తించండి. అక్షయమగు మృదువైన గుణమును అక్షయ అలంకారములకు మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుడు కోరుతున్నది. ఈరోజు ఆరాధించడానికి వచ్చిన వారందరితో నాకెందుకులు అనుకుంటే అది నీ ఇష్టం. నాకెందుకులే కాదు, ఎలా బ్రతకాలా? పరిశుద్ధ అలంకారం అంటే ఏంటి? నేను దేవుని మందిరానికి పోతున్నాను చెప్పింది కాదు. నువ్వు పోకపోతే మేలు లేదు. మనం చూసాం కదా, అంగీకరించకపోతే మేలు లేదు, లోపడకపోతే మేలు లేదు. ఎలా బ్రతకాలా? దేవుణ్ణి ఎలా ఆరాధించాలా? దేవుడు చేసిన మేలు ప్రతి ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలా? పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయరండి అని అక్కడ మన పితరుడు ఆయన పొందిన మేలును బట్టి మరి తెలియపరుస్తూ వచ్చాడే. ఈరోజు మనం ఏమి తీసుకొని వచ్చి యెహోవాను దర్శిస్తున్నాం, యెహోవాకు నమస్కారం చేస్తాం. ఆయన ఏమేమి కోరాడు? ఓ మనుషుడా, ఉత్తమము అనుకూలమైనది ఏదో దేవుని చిత్తం ఏదని తెలియజేయబడింది. వారమంతా నువ్వు న్యాయంగా నడిస్తే న్యాయం అనే క్రియ నీకు అలంకారంగా ఉంటుంది. కనికరము కలిగి ప్రేమించిన వాడు అయితే కనికరమును ప్రేమిస్తే నీకు కనికరము ఒక పరిశుద్ధ అలంకారంగా ఉంటుంది. నీవు ధీరుడు అయితే నీకు పరిశుద్ధ అలంకారంగా ఈ ధీరత్వం ఉంటుంది. అర్థమవుతుందా? ధీరత్వము అతన్ని కాపాడుతుంది. దేవుని మాట విని ఎవరైతే దీనులై 66 యెషయా 2వ లైన్లో ఉంటుంది. ఎవడు నా మాట విని దీనుడై వనుసుండును వారిని నేను దృష్టించినాను. అట్టివాడే అలంకారపరుడు, అలంకరింపబడిన వాడు. ఎందుకు? తన మాటల ద్వారా, తన క్రియల ద్వారా, తన ఆలోచన ద్వారా తను తాను అలంకరించుకున్నాడు. ఇక్కడ మనకు కనపడుతుంది. తమ క్రియల చేత వారు తమను తాము అలంకరించుకునేది వారు కావాలి. దేవుడు కోరేది వారిని, దేవుడు కోరేది వారిని. అర్థమవుతుందా? మళ్ళా చదవండి 4వ వచనంలో. సాధువైనటువంటి ఏంటని అర్థం? ఇప్పుడు సాధువులు ఉంటారు, వారికి ఏం ఉండదు, వారికి ప్రయాణమే ప్రయాణం. సాధువులు అంటే వారికి ఏం ఉండదు. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే, యోబు గ్రంథంలో యోబు ఏం చెప్తాడో తెలిసిన, నేను నా తల్లి గర్భమందు దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగా వెళ్తానని చెప్పిన మాటలు తీసుకొని చాలామంది ఈ పై వేషపు పై అలంకారాలు నాకు అవసరం లేదని వారి నిర్ణయాలను బట్టి వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. దానికి కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు అట్టేంది వీళ్ళు ఇట్టేంది అజ్ఞానంగా మాట్లాడుతుంటారు. వాళ్ళ అజ్ఞానమే వాళ్ళ జీవితంలో భూమి మీద ఉన్నంత వరకు గెలుస్తుంది, ఆ తర్వాత పడిపోతారు. అంతే. అయితే ఒక మాట జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడునెత్తి బోడి చేయును. ఒక దినం జరగబోయే పరిస్థితి యెషయా టైంలో ఇశ్రాయేల్ ప్రజల పట్ల, మనుషులు అందరి పట్ల, మానవుడు జీవించే జీవితం పట్ల, మనుషులు కలిగి ఉండేటువంటి అలంకారాల పట్ల అక్కడ యెషయా టైంలో, అంటే యెషయా ప్రవచించినప్పుడు యేసు ప్రభువారి పుట్టుకను గురించిన ప్రవచనం కూడా యెషయా గారు చేశారు.
యేసు ప్రభువారు ఈ భూమి మీద రాకముందు 750 సంవత్సరాల ముందంట యెషయా గారి ప్రవచనం చేసింది పుడతాడు అని. ఆ 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? సియోను కుమార్తెల యొక్క నడినెత్తి బోడి. ఒకసారంట నేను ఈ మాట జయపాల్ గారి ద్వారా విన్నాను. ఆ సమయాలలో ముందు కాలంలో జడలు అల్లుకున్నట, బంగారు నగలు పెట్టుకుంటా, పేతురు గారు కూడా చెప్పాడు ఇక్కడ. వాటిని బట్టి కొంతమంది ఆ పై వేషాలు సిద్ధపరిచే లోపల ప్రార్థన టైం అయిపోద్దంట. మన వాళ్ళు కొంతమంది ఆదివారం గత కాలంలో ఉండేది, దేవుని కృపను బట్టి ఇప్పుడు తగ్గిపోయింది. ఆదివారం ఏ పని పురుషులు పెట్టడం లేదు. ఆదివారం ఏం చేస్తారంటే ఇంక మనకు తెలిసిందే కదా, చక్కగా ప్రార్థనకు పోదాం అనుకుంటే వాళ్ళు బజార్ నుంచి వస్తారు, వాళ్ళు తెస్తారు. వీళ్ళు ఏం చేయాలా? వాళ్ళకి రెడీ చేసి పెట్టాలి. వాళ్ళకి రెడీ చేసి పెట్టే లోపల మందిరంలో నుంచి పడుతుంది ఆమేన్ అని. ఇంకేం ప్రార్థనకు వస్తారు? వాళ్ళ ప్రార్థన ఉంది. ఆ సమయంలో యూదుల మధ్యలోనంట ఈ పై అలంకారాలు చేసినప్పుడు ప్రార్థన దాటిపోతూ ఉంటాయంట. ప్రార్థన దాటిపోతాయంట. ఈ జయపాల్ గారు చెప్తున్నారు, ఒకసారి నేను విన్నాను. అందుకు ఆయన చెప్తున్నాడు అక్కడ, జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుట అది మీకు అలంకారంగా ఉండదు. ఇది పేతురు పత్రికలో మనం చూస్తాం. ఎక్కడంటే 3వ వచనంలో జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుట, వస్త్రం ధరించుకొనుట వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. అర్థమైంది? ఏది అవసరమో. ఓసారి వెంగపల్లిలో నేను పోతూ సైకిల్ మీద ఆగాను. ఒక యవనస్తుడు లేడు, ఇప్పుడు అతను చాలా వికారంగా ఉండిపోయాడు. బాబు ఏంది ఇదంతా అన్న. అయితే ఏంది పుట్టినోడు ఎట్లున్నాడు అట్లనమాట వాళ్ళు. పుట్టినోడు ఎట్లున్నాడు అట్లనమని నేను అనలేదు. మీరు అట్లే కదా ఉండేది అన్నాడు. సాధారణ ఎక్కడెక్కడ మాట్లాడతాడు. నేను అట్లనమో లేదు నాయన, మగపిల్లాడివి నువ్వు, మగపిల్లలాగా ఉండు, మగపిల్లలాగా ఉండమన్నా. మగపిల్లాడికి ఆడపిల్లలకి వేషధారులు వస్త్రధారులు వేరు కదా అంటే ఏం పుట్టినట్టు ఉండాలా, మీరు అట్లే చదువుతారు అన్నాడు. అంటే తర్వాత కొద్ది సమయంలో అతనికి వ్యాధి కూడా ఉన్నది. దాన్ని బట్టి నేను ఏదో ఒక మాట మాట్లాడదామని చెప్పాను అనుకున్నాను. అతను వినలేదు, అతను లేడు. అంటే మన మాట లేదని లేడు కాదు, విషయం చెప్తున్నా. కొంతమంది అజ్ఞానంగా ఎలా ప్రవర్తిస్తారంటే పుట్టినట్టు ఉండాలా. ఇది ఇప్పుడు ఎట్టున్నాడు చూడండి, ఇప్పుడు కనపడతారు. చదవండి యెషయా గ్రంథం 3:17 సియోను కుమార్తెల యొక్క నడినెత్తిని. ఇంకా అర్థం చేసుకోండి. ఇంకా అలా నెత్తి యొక్క ప్రత్యేకత కొరకు ఇంకా సమయమే లేదుగా, ఇంకేముంది? ఇంకా దువ్వాలా, సభలు పెట్టాలా, జడలు వేయాలని ఏం లేదు కదా. సియోను కుమార్తెల యొక్క నడినెత్తిని బోడి చేయును. రెండవది యెహోవా వారి మానమును బయలుపరచును. చూసారా? తర్వాత ఆ దినమున యెహోవా ఒక దినం రాబోతా ఉంది. గల్లు గల్లుమను పాదభూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను, భూషణములను, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుగులను, కుల్లాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యములకు ప్రతిగా రక్షణ రేకులను, ఉంగరములను, ముక్కు కమ్మలను, ఉత్సవ వస్త్రములను, ఉత్తీర్యములను, పైటలను, సంచులను. జాగ్రత్తగా ఈ విషయంలో నేను చాలా ధ్యానించినప్పుడు ఈ అద్దములు అన్న దగ్గరికి వస్తే, ప్రభునందు నిజంగా మీరు ఎవరైనా సరే మారు మనసు పొందిన వారై దేవుణ్ణి కలిగి ఉండాలని, ఆరాధించడానికి, దేవునికి మహిమకరంగా మీరు జీవించాలని నిర్ణయం చేసుకుంటే, ఆ శ్రమను తప్పించుకోవాలంటే మీ వస్త్రం మీద అద్దం కనపడకూడదు. ఈరోజు రైతులకు, కోతలకు అద్దాలు లేని గుడలే చాలా తక్కువ. అర్థమైందా? కోరుకునే వారికి ఉన్నాయి, అవి కలిగి ఉన్న వాళ్ళకి అవి ఉన్నాయి, ఇవి కలిగి ఉన్న వాళ్ళకి ఇవి ఉన్నాయి. అందరూ చేయలేదా అని మీరు ప్రశ్నించి నష్టపోవద్దు.
బైబిల్ ఏం చెబుతాము? ఆయన మాట వింటే నీకు మేలు, చేతి అర్థములు ఉంటున్నాయి. చాలా డేంజర్, జాగ్రత్త. మీ ఇష్టం. వాక్యానికి వ్యతిరేకంగా మనం జీవించకూడదు. వాక్యానికి వ్యతిరేకంగా జీవించడం అంటే దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించినట్లే. దేవుని మాటకు వ్యతిరేకంగా అంటే ప్రసంగి గ్రంథంలో ఒక చోట ఉంది. ఏమో తెలిసిన? దేవుని మాట దగ్గర నుంచి వాడంట ముళ్ళు కర్రను ఎదురు తల్లిన వారితో సమానం అంట. ముళ్ళు కర్ర తెలుసు కదా? ముళ్ళు కర్ర అంటే పెద్దలకు తెలుసు. ఇంక ఇప్పుడు వాళ్ళకి ముళ్ళు కర్రలు ఏం అవసరం ఉంది? అవి అవసరం లేదు, జనాలకు తెలియదు కూడా. ముళ్ళు కర్ర కొసను తల్లిన వారితో సమానం అంట. దేవుని మాటను ధిక్కరిస్తే ముళ్ళు కర్ర కొసను తల్లితే ఎట్టుంటది? అని కదా. దేవుని మాట కూడా నీ కొరకు నా కొరకు ఆయన తన స్వరూపమును మనం చేసుకొని మానవుడు కలిగి ఉన్న తిరుగుబాటును బట్టి దిగంబరి కాగా మళ్ళా ఆయన ఒక జంతువును చంపి ఆ చర్మం తీసి వారికి సొక్కాలు చేయించి తరువాత నీతి విషయంలో ఆయనే వస్త్రమై తన ప్రజలైన వారికి నీతి వస్త్రాన్ని, ప్రశస్త వస్త్రాన్ని, తెల్ల వస్త్రాన్ని ఆయన ధరింపజేసి ఇంకా ఇన్ని కార్యాలు చేసిన తర్వాత తిరుగుబాటు చేసిన వారు ఎవరైనా ఉంటే మామూలుగా ఉంటుందా? వాళ్ళకి తేలికుంటుందా? దేవుడు అవకాశం ఇచ్చి, దేవుడు జ్ఞాపకం చేసుకొని, దేవుడు ఎన్నుకొని ఆయన నీ కొరకు అనేక దినాన్ని సమయం ఇస్తూ చేయి చాపి పిలుస్తూ నా కుమారుడా. మన వాళ్ళు ఉంటారు కదా, మన పిల్లలు, వాళ్ళు మాట వినకపోతే మనం ఏమంటారు? కుమారుడా అంటమా? ఏమంటాం? ఎంత దారుణమైన మాటలు మాట్లాడతాం కదా. మనం దారుణమైన మాటలు మాట్లాడతాం కదా. సర్వాధికారి ప్రభు అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకు, నా కుమారుడా. ఎంత ఎంత అద్భుతమైన మాట కదా, నా కుమారుడా. ఏ రోజైనా మన వారు అలా పిలుచుంటారా? ఏ విషయంలో కూడా ఆయన ఎదుట మానవుడు సరిపోడు. ఏ విషయంలో ఎన్నిక రాడు. ఆయన చేసిన కార్యాల్లో ఏది మనం చేసి లేము, ఆయన మనతో కలిసి చేస్తున్నాడు. సరే, ఇప్పుడు మనం విన్న మాటల ప్రకారంగా మనం చూస్తున్న ప్రతి విషయం బట్టి కాబట్టి జాగ్రత్త ప్రభునందు ప్రియమైన వారులారా, తమ క్రియల చేత తమను తాము అలంకరించుకున్న వారిగా మనం చూస్తున్నాం. అందులో శారమును మనం చూసాం. యజమాని అని పిలుస్తా వచ్చింది. మనం పిలుస్తుంటారు అప్పుడప్పుడు. ఎక్కడ పిలుస్తుంటాం? మనం పిలుస్తుంటాం కదా మన వారిని. మీరు పిలిచే వాళ్ళందరికీ బాగా తెలుసు, పిలిచే వాళ్ళందరికీ బాగా తెలుసు. ఆ వంక భాషను మానుకోండి, అది మంచిది కాదు. వాక్యం కలిగిన వారు అలా మాట్లాడు. వాక్యం కలిగిన వారు ఎలా మాట్లాడతారంటే మృదువైన మాటలు క్రోధాన్ని చల్లారుస్తాయి. వాక్యం లేని వారు మాట్లాడే మాటలు ఏం చేస్తాయి? క్రోధాన్ని రేపుతాయి. క్రోధం రేగిన తర్వాత ఈపు మోగుతుంది, అంతేగా వాక్యం చెప్తుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళకి జాగ్రత్త గుర్తించాడు. ఇంతకుముందు ముసలాయన చెప్పేవాడు, తర్వాత ఏ దశ కూడా అర్థం చెబుతుంటాడు. ఈ పంట నోటిని బతిలాడుకుంటుందంట. ఈపు నోటిని బతిలాడుకుంటుందంట. ఎవరితో బతిలాడుతుంది? నోటి కొరకు బతిలాడుతూ ఉంటుందంట. నువ్వు అలా తప్పితే నాకు మోగుతూ ఉంటుంది, నువ్వు అలా తప్పితే నాకు మోగుతుంటుందని ఈపు ఎంతగానో బతిలాడుతుందంట. ఆ స్థాయికి వెళ్ళిన వారందరూ కూడా వాక్యం లేని వారు, వాక్యం ఎరగని వారు. వారి మాటల్లో మృదత్వం ఉండాలి కానీ క్రోధత్వం ఉండకూడదు. వారి మాటల్లో పౌలు చెప్తాడు, మీ మాటలు కృపాసహితమైనవిగా ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉండాలి కానీ కత్తి ఎక్కువ ఉప్పు అయింది అనుకోండి ఎట్టుంటుంది? మనుషుల యొక్క సంభాషణలు కూడా ఎక్కువైతే అంతే ఉంటుంది. అర్థమైందా? అలాంటి వారుగా దేవుని పిల్లలు అనేవారు ఉండకూడదు. ఆరాధించేవారు ఉండకూడదు. మిగతా వారు ఎవరున్నా వాళ్ళ లెక్కలు, వాళ్ళ సంఖ్యలో వాళ్ళు నిలబడినాడు, వాళ్ళ తీర్పులో వాళ్ళు చూసుకుంటారు. ఆరాధించే వారి జీవితంలో ఎట్టుండాలో వాళ్ళంటే వాళ్ళ నడవడికల్లో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ దినచర్యలో, వాళ్ళ చిత్తవృత్తిలో పరిశుద్ధ అలంకారములు ధరించుకున్న వారుగా ఉండకపోతే నీవు దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని సన్నిధిని పూజిస్తున్నావు కనుక నీ వలన నా వలన జరిగేది ఎంత తెలిసినా చదువుకోండి. రోమా 2:24.
చదవండి. ఎంతకాలము ఇలా జీవిస్తారు? ఎంతకాలం? సమయాలు పూర్తిగా ముగిసిపోతున్నాయి. ఎంతగానో ప్రకటన చేస్తున్నారు సమయాన్ని గురించి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవాలండి. దేవుడు ఇచ్చిన అవకాశం చాలా ప్రత్యేకమైంది. దేవుడు ఇచ్చిన అవకాశం నీ కొరకు నా కొరకు మనం నష్టపోయే ఇష్టం లేక ఆయన మనము దేని ద్వారా ఆరాధించాలా? దేని ద్వారా ఆరాధిస్తే ఆయన సంతోషపడతాడు, దేని ద్వారా ఆరాధిస్తే ఆయన మయపరచబడతాడు. మనం ఇంటికి వచ్చాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈ విషయాలను గమనించి ముందుకు సాగిపోవాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాను. రోమా 2:20 తర్వాత చదువుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దేవుడు తన సన్నిధి తన తోడు మనందరి పట్ల, ప్రతి కుటుంబం పట్ల, విని ఉన్న మాటలన్నిటి పట్ల, ప్రతి ఒక్కరి పట్ల తోడు నడిపించును గాక. ఆమేన్.